Hi, welcome to new updates. Today I will explain about current affairs on July 20th, 2021. Okay, let's start. So మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ ఆయిల్ ఫర్మ్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎట్ రిఫైనరీ ఇన్ మథురా టు క్లీనర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ ఇండియాలో లార్జెస్ట్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది మథురాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకు అంటే మనం క్లీన్ హైడ్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తున్నాం కదా. సో దాని యూజ్ అనేది ఎక్కువగా ఉండడానికి మనకి హైడ్రోజన్ ప్లాంట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే మథురాలో. సో ఇట్ ఈజ్ ఏ క్లీన్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో హైడ్రోజన్ గ్యాస్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సో ఇలా పెట్టడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. సో సెకండ్ వన్, IITH డెవలప్స్ అఫోర్డబుల్ COVID-19 టెస్టింగ్ కిట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోవి హోమ్. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో ఇక్కడ ఏంటంటే IITH అంటే ఏంటంటే ఐఐటి హైదరాబాద్. సో హైదరాబాద్ ఐఐటి అనేది మనకి ఏంటి COVID-19 టెస్టింగ్ కిట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసింది. సో ఇది ఏంటంటే వితిన్ ఫ్యూ మినిట్స్లో రిజల్ట్స్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్. ట్విట్టర్ షట్ డౌన్స్ ఫ్లీట్ సర్వీసెస్. సో ఇక్కడ రీసెంట్గా ట్విట్టర్ అనేది దాని వెబ్సైట్లో ఫ్లీట్స్ సర్వీసెస్ అనేవి షట్ డౌన్ చేసింది కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్. థర్డ్ వన్, నెక్స్ట్. ఫోర్త్ వన్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన లాంచెస్ 2 missions, దట్ ఈస్ ఖుషియాన్ కా ఆషియానా. సెకండ్ వన్, ఆవాస్ పర్ సంవాద్ వెబ్ సిరీస్. సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన లాంచ్డ్ 2 missions. అంటే మనకి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది మిషన్ ఆల్రెడీ ఉంది కదా. సో దానికి అనుసంధానంగా ఒక 2 ఎక్స్ట్రా స్కీమ్స్ కూడా లాంచ్ చేశారు. సో అవి ఏంటంటే ఖుషియాన్ కా ఆషియానా, దట్ ఈజ్ ఏ షార్ట్ ఫిల్మ్. సో షార్ట్ ఫిల్మ్ రూపంలో షార్ట్ ఫిల్మ్ లాగా ఒకటి తీశారు. అలాగే ఆవాస్ పర్ సంవాద్ వెబ్ సిరీస్ అనేది ఈ రెండింటిని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ఫిఫ్త్ వన్, బయో టాయిలెట్స్ ఇన్ రైల్వేస్. సో రైల్వేస్లో బయో టాయిలెట్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇవి ఎందుకు అంటే మనకి సో వీటి వల్ల కూడా యూజ్ ఎనర్జీని మనం వీటి వల్ల కూడా ఎలాంటి వేస్ట్ అవ్వకుండా మనకు ఉపయోగపడడానికి బయో టాయిలెట్స్ అనేవి రైల్వేస్లో పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ డ్రై టాయిలెట్ ట్రీట్స్ హ్యూమన్ వేస్ట్ త్రూ కంపోజింగ్ ఏరోబిక్ ఆర్ ఎనారోబిక్ టు డికంపోజ్ వేస్ట్ ఇన్ డైజెస్టర్ ట్యాంక్ కన్వర్ట్ ఇంటూ మీథేన్ గ్యాస్, CO2 వాటర్. సో ఇలా ఏదైతే మనకి హ్యూమన్ వేస్ట్ అనేది రైల్వేస్ ద్వారా వస్తుందో దాన్ని ఏరోబిక్ ఆర్ యాన్ఏరోబిక్ అంటే ఆక్సిజన్తో ఒకసారి అండ్ ఆక్సిజన్ లేకుండా ఒకసారి మనకి డీకంపోజ్ చేస్తారు. సో ఇలా డీకంపోజ్ చేసిన వేస్ట్ని ఒక ట్యాంక్లో పంపించి దాన్ని కన్వర్ట్ చేస్తారు. ఎలా గ్యాసెస్ గాను అలాగే CO2 గాను వాటర్ గాను. సో ఇలా కన్వర్ట్ చేసిన వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇదే బయో టాయిలెట్స్ యొక్క యూజెస్. నెక్స్ట్, కిసాన్ సారథి డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఫార్మర్స్ టు గెట్ రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద రైట్ టైమ్ ఇన్ దర్ లాంగ్వేజ్ డైరెక్ట్లీ త్రూ సైంటిస్ట్. సో కిసాన్ సారథి డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది రైతుల కోసం ఒకటి లాంచ్ చేశారు. సో ఇది ఎందుకు అంటే ఫార్మర్స్కి కరెక్ట్గా అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంలో అంటే వితిన్ టైంలో చెప్పడానికి కిసాన్ సారథి అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్. సో ఇది ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో సో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్.
సో జూలై 18 నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే. సో జూలై 18న నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేని జరుపుకుంటారు. సో ఆయన ఎవరు అంటే హీఈస్ ఏ డెమోక్రటిక్ స్ట్రగ్లర్. సో హీఈస్ ఏ డెమోక్రసీ స్ట్రగ్లర్ ఫర్ పీస్ అండ్ కల్చర్. సో శాంతి కోసం ఎంతో పోరాడారు. సో అందుకని జూలై 18ని నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్స్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ లాంచ్డ్ ఏ న్యూ ప్లాట్ఫామ్ కళా విశ్వ టు రీచ్ ఫోక్ ఆర్టిస్ట్. సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, అది ఒక కొత్త ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. అదే పేరు ఏంటంటే కళా విశ్వ. సో ఇది ఎందుకు అంటే ఫోక్ ఆర్టిస్టులకి రీచ్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్, న్యూ మోటో ఆఫ్ ఒలింపిక్స్ ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. దిస్ షో సాలిడారిటీ అరౌండ్ ద గ్రౌండ్. సో మనకి ఒలింపిక్స్ అనేవి టోక్యో ఒలింపిక్స్ జరగబోతున్నాయి కదా. సో దీని యొక్క మోటో ఏంటంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఓకే, నెక్స్ట్, చైనా స్టార్టెడ్ 600 km/h హై స్పీడ్ ట్రైన్ ఇన్ మాగ్లెవ్ ట్రైన్ ఇన్ క్వింగ్డో ఆఫ్ ఈస్ట్ చైనా. సో చైనా అనేది 600 km/h స్పీడ్తో వెళ్ళే ఒక ట్రైన్ని ఈస్ట్ చైనాలో స్టార్ట్ చేసింది. ఓకే, విత్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరిగింది. విత్ 5G వైర్లెస్ సిస్టమ్ ప్రొవైడెడ్ టు స్మూత్ టెలికమ్యూనికేషన్. సో మనకి అక్కడ కమ్యూనికేషన్ బాగా ఉండడానికి 5G వైర్లెస్ సిస్టమ్ కూడా అరేంజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వరల్డ్ చెస్ డే సెలబ్రేటెడ్ ఆన్ July 20. సో వరల్డ్ చెస్ డే ఎప్పుడు జరుపుకుంటాం? July 20th. నెక్స్ట్, ఆమ్లెక్స్ ఆక్సిజన్ రేషనింగ్ డివైస్ డెవలప్డ్ బై ఐఐటి రోపర్. సో ఐఐటి రోపర్ అనేవాళ్ళు ఆమ్లెక్స్ ఒక ఆక్సిజన్ రేషనింగ్ డివైస్ని డెవలప్ చేశారు. సో ఇది ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది. అంటే పేషెంట్కి ఆక్సిజన్ సిలిండర్స్ యూజ్ చేస్తాం కదా, సో ఎంతైతే కావాలో అంత ఇస్తుంది అనమాట. సో ఎక్కువ తక్కువ కాకుండా సరిపడినంత ఇస్తుంది. ఓకే, ఇదే దాని యూజ్. నెక్స్ట్, the Government of India has extended the scheme Stand Up India up to 2025 to facilitate loans to SC/ST women by scheduled commercial banks between 10 lakhs 1 crore. సో మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే స్టాండప్ ఇండియా అనే ఒక స్కీమ్ అనేది 2025 వరకు ఎక్స్టెండ్ చేసింది. సో ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇది లోన్స్ ఇస్తుంది. ఎవరికి? ఎస్సీకి, ఎస్టీ పీపుల్కి, అలాగే ఉమెన్స్కి. సో ఈ లోన్స్ అనేవి ఎవరి ద్వారా ఇవ్వబడతాయి? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఎంతవరకు ఇస్తారు అంటే 10 lakh నుంచి 1 crore వరకు ఈ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, రష్యా టెస్టిఫైడ్ ఇట్స్ S-500 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ కపుస్టిన్ బలాస్టిక్ మిసైల్. సో రష్యా అనేది S-500 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ని రీసెంట్గా టెస్టిఫై చేసింది సక్సెస్ఫుల్గా. ఓకే, ఎక్కడ? కపుస్టిన్లో. సో ఇది ఏ మిసైల్? బలాస్టిక్ మిసైల్. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ నాబార్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు lend money to farmers liability group waivers సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో దీని అర్థం ఏంటంటే మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ నాబార్డ్ ఉంది కదా, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ నాబార్డ్. ఈ రెండు కలిసి ఎవరికి సహాయం చేస్తున్నాయంట? ఫార్మర్స్కి, అలాగే వీవర్స్ అంటే చేనేత కార్మికులకి, ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెండు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నెక్స్ట్, చైనా రిపోర్టెడ్ ఫస్ట్ హ్యూమన్ ఇన్ఫెక్షన్ కేస్ విత్ మంకీ బీ వైరస్
ఆల్ఫర్ పెర్ వైరస్ ఎంజియోటిక్ ఇన్ మ్యాక్యూస్. ఓకే, సో చైనా ఏంటంటే రీసెంట్గా ఫస్ట్ హ్యూమన్ ఇన్ఫెక్షన్ కేస్ని మంకీ బీ వైరస్తో వచ్చిన ఒక హ్యూమన్ బీయింగ్ని ఐడెంటిఫై చేసింది. ఓకే, దాని పేరు ఏంటంటే ఆల్ఫాఫెర్ పర్ వైరస్ ఎంజియోటిక్. ఓకే, ఇది 1932లోనే కనుగొనబడింది. సో ఇది ఎలా వస్తుంది, మంకీ యొక్క బాడీ ద్వారా ఇది వ్యాపిస్తుంది అనమాట. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్, హెడేక్ కానీ ఆర్ ఫ్యాటిగ్ అంటే డిజీనెస్. సో ఇలా దీని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సైన్స్ ఎక్స్ప్లోరేషన్ డే, దట్ ఈస్ ఆన్ 20th July. సో 20th Julyని సైన్స్ ఎక్స్ప్లోరేషన్ డే జరుపుకుంటారు. అదేంటంటే ఫస్ట్ టైం హ్యూమన్ బీయింగ్స్ మూన్ మీద ల్యాండ్ అవ్వడం, అందుకని సైన్స్ ఎక్స్ప్లోరేషన్ డేని 20th Julyలో జరుపుకుంటారు. నెక్స్ట్ ఇండో నేపాల్ ట్రైల్ మూమెంట్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ బిట్వీన్ జయనగర్, దట్ ఈస్ బీహార్, అండ్ కార్తా రైల్వే లింక్. సో మనకి ఇండియాకి నేపాల్కి మధ్య ఒక ట్రైన్ స్టార్ట్ చేశారు. సో ఎక్కడ అంటే జయనగర్కి కార్తాకి మధ్యలో. సో ఇది ఏంటంటే ఇది 23 minutesలో దాని యొక్క జర్నీని పూర్తి చేస్తుంది అనమాట, విత్ స్పీడ్ ఆఫ్ 115 km/h. ఓకే, నెక్స్ట్ MECL మీన్స్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ MOU విత్ డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ. ఓకే, సో మనకి MECL అనేది DMGతో MOU చేసుకుంది. ఎందుకు అంటే ఫర్ మైన్ రిజర్వ్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం. సో మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని వెలికి తీయడానికి ఇది ఒప్పందం కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ ఇండియా బికమ్ 4th country అండ్ మహారాష్ట్ర బికమ్ ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ బ్లాక్ చైన్ పవర్డ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, దట్ ఈస్ రిజిస్ట్రీ. సో ఇండియా ఏంటంటే 4th ప్లేస్లో ఉంది, అలాగే మహారాష్ట్ర ఫస్ట్ స్టేట్ అనమాట. ఇది ఎందుకు అంటే మనకి డిజిటల్ బ్లాక్ చైన్ పవర్డ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రీ. సో ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఫాస్ట్గా డిజిటల్ ఫామ్లో సప్లై చేయడానికి ఇది ఒక టెక్నాలజీ అనమాట. సో ఇందులో ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. సో ఇండియాలో మహారాష్ట్ర ఫస్ట్ స్టేట్. ఓకే, నెక్స్ట్ ద గవర్నమెంట్ సెటప్ వరల్డ్ క్లాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అట్ నోయిడా, యూపీ. సో గవర్నమెంట్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని నోయిడాలో ఎస్టాబ్లిష్ చేస్తుంది వరల్డ్ వైడ్గా. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ మండోలి రైల్వే స్టేషన్ సో మనకి ఇక్కడ ఏంటంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే స్టేషన్ని పేరు మార్చారు. అదేంటంటే మండోలా రైల్వే స్టేషన్. అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్న రైల్వే స్టేషన్ని ఎలా మార్చారంటే బనారస్ రైల్వే స్టేషన్. ఓకే, నెక్స్ట్